కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మేడిపల్లి సత్యం. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మేడిపల్లి సత్యం తెలియజేశారు. తండ్రి కేసీఆర్ అధికారంలో ఉన్నాడనే భావనతో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇష్టానుసారం మాట్లాడడం మానుకోవాలని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మేధావి, రాజకీయ అనుభవజ్ఞుడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల మనోహర్, మాజీ ఎంపీపీ పడితపల్లి కిషన్, పొన్నం పరశురాం గౌడ్, చిప్ప చక్రపాణి, కొలపాక స్వామి, హనుమంతరావు, రేండ్ల రాజిరెడ్డి, గుర్రం నర్సగౌడ్, తుబ్బాసి బుచ్చయ్య, లక్ష్మీనారాయణ, నీరేళ్ల పరశురాం గౌడ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లో నిన్న జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల మీద గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా అధికార పదంతో ఏదైనా మాట్లాడచ్చని ఇష్టారీతిలో కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో మరియు పార్లమెంట్లో వీరోచిత పోరాటం చేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను, ముఖ్యంగా సోనియా గాంధీ గారిని ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చినటువంటి చరిత్ర మనం ప్రతి ఒక్కరికి తెలిసి ఇక్కడ ఇలా చరిత్ర తెలియని కేటీఆర్ గారు ఇలా 2006 వరకు తెలంగాణ ఉద్యమంతో కానీ తెలంగాణతో కానీ ఎలాంటి సంబంధం లేని వ్యక్తి కేటీఆర్ గారు. 2006 వరకు అమెరికాలో ఏం చేసినా మన అందరూ తెలుసు. ఇలా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులట ఇలా లాస్ట్కు శివరంగంలో రక్తం పూసుకొని మేమే ఉద్యమం చేసినటువంటి ఆ అనుచిత పదజాలాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా కేవలం తెలంగాణ సాధించే సమయంలో టీఆర్ఎస్ పార్టీకి 2 పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఉంది. ఆ 2 పార్లమెంట్ సభ్యులు కూడా ఏనాడు పార్లమెంట్కి పోకుండా, ఏనాడు పార్లమెంట్లో మాట్లాడకుండా కాలం గడిపినటువంటి చరిత్ర. ఇలా ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ కానీ మిగతా పార్లమెంట్ సభ్యులు ఇలా వీరోచితంగా ప్రాణాలకు సైతం తెగించి ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన చరిత్ర ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు చేస్తాను నేను చెప్తున్నాను. వీళ్ళు ఏం చెప్తారు, 16 ఎంపీ సీట్లు గెలిస్తే మేము కేంద్రాన్ని శాసిస్తామని చెప్పారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు అదే వేదిక మీద చెప్పారు. ఇలా ఢిల్లీని శాసించాలంటే, ఢిల్లీ మెడల్ వంచాలంటే టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఎంపీలు ఇవ్వాల్సిన అవసరం ఉందంటే ఆ రోజు 13 మంది ఎంపీలను ఇక్కడ గెలిపించిన టీఆర్ఎస్ పార్టీ. ఇలా కనీసం విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇంతమంది 13 మంది ఎంపీలు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటు. ఇలా మనం ప్రామిస్ చేసినటువంటి ఇలా గిరిజన యూనివర్సిటీ కానీ, బయ్యాల ముక్కు ఫ్యాక్టరీ కానీ, ఇలా ఏం స్థాయిలో హాస్పిటల్ కడతామని ఇట్లాంటి ఎన్నో చేసింది. ఏ ఒక్కటి కూడా 13 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చినట్టు కూడా ఏ ఒక్క హామీ లేదు. ఇలా నిజంగా పార్లమెంట్ ఎన్నికలు అనేది దేశంలో జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు పూర్తిగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు, మొత్తం 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నిక. ఇలా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ మాత్రమే ఎన్నిక జరుగుతుంది తప్ప ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి భాగస్వామ్యం లేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరొకసారి కేసీఆర్ గారు ఇక్కడ రాష్ట్రంలో ఉండాలి, వాళ్ళు చెప్పిన కళ్ళబొల్లి మాటలకు ఇలా మేము కారు మధ్యలో పోయింది, డ్రైవర్లు మార్చద్దని కళ్ళబొల్లి మాటలని ఇలా నిజంగానే మరొకసారి అవకాశం ఇద్దామని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి మొన్న శాసనసభ ఎన్నికల్లో ప్రజలు అవకాశం ఇచ్చింది. ఇలా ఖచ్చితంగా మోడీని గద్దెదించాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి తప్ప ఇలా 16 మంది ఎంపీలు గెలిచిన మాత్రం టీఆర్ఎస్ పార్టీ ప్రధానమంత్రి, టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ప్రధానమంత్రి కాలేడు, టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో రాదు. ఇలా ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇలా మోడీ చేస్తున్నటువంటి పాశవిక దాడులు కానీ ఇలా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా 5 సంవత్సరాలు విదేశాలు తిరుగుకుంటూ
రోజులు ఇచ్చిన మోడీని ఓడగట్టాలంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది, రాహుల్ గాంధీ గారి ద్వారా సాధ్యమవుతుందని చెప్పి నేను చెప్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక మాటకు కట్టుబడి ఉండే పార్టీ. ఇలా గతంలో కరీంనగర్లో సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇలా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీలు మళ్ళీ నెరవేరాలంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని చెప్పి చెప్తున్నా. ఇలా 16 మంది ఎంపీలు గెలిచినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది 0 మాత్రమే అని చెప్పి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకంటే ఇలా బీజేపీ పాత్ర తెలంగాణ రాష్ట్రంలో చాలా నామమాత్రం పాత్ర. ఇలా టీఆర్ఎస్ పార్టీకి వేసినా కూడా లాభం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేస్తేనే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమైంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాక మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాక కాంగ్రెస్ పార్టీ పెద్దలు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, పరిపాలన అనుభవం, పదవి ఉన్నా లేకున్నా, గెలిచినా ఓడినా నిరంతరం ప్రజల గొంతుకగా వినిపిస్తున్న జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా అభ్యర్థిగా ప్రకటించింది. జీవన్ రెడ్డి గారి గురించి తెలుసు. ఆయన నిజంగా ఇలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి మచ్చలేని రాజకీయ జీవితాన్ని గత 40 సంవత్సరాల నుంచి మనం కరీంనగర్ జిల్లాలో కానీ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం. ఇలా 4 కోట్ల ప్రజల గొంతుకగా ఖచ్చితంగా ఈ 4 జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారు గెలిస్తే 4 కోట్ల ప్రజల గొంతుకలేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఓటేస్తే ఇలా కేవలం టీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఇలా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 30 నుంచి 39 పోతుంది, 39 నుంచి 40 పోతుంది తప్ప ఇలా నిజంగా గ్రాడ్యుయేట్స్ కానీ, ఇక్కడ జర్నలిస్టుల సమస్యలు కానీ, డాక్టర్ల సమస్యలు కానీ, న్యాయవాదుల సమస్యలు కానీ పరిష్కరించే పాపాన వారు కోరని చెప్పి ఖచ్చితంగా జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి శాసన మండలిలో ఉంటే ఆ పెద్దల సభ యొక్క ఔన్నత్యాన్ని పెంపొందిస్తారు, పెద్దల సభ యొక్క గౌరవాన్ని పెంపొందిస్తారు. ఖచ్చితంగా ఇలా నిరుద్యోగుల సమస్యలు కానీ, ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్ సమస్య కావచ్చు, సిపిఎస్ సమస్య కావచ్చు, ఇలా జర్నలిస్టు గతంలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాడు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు, ఇట్లాంటి ఎన్నో సమస్యలు పరిష్కారంగా కూడా మిగిలిపోయినటువంటి సమస్యలను శాసన మండలి ఎత్తే అవకాశం ఖచ్చితంగా కేవలం జీవన్ రెడ్డి గారికి ఉంటుందని చెప్పి నేను ఈ నియోజకవర్గం ఉన్న దాదాపు 6,000 మంది గ్రాడ్యుయేట్లు జీవన్ రెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత వచ్చి మొదటి కౌంటర్లో జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను చేతులు జోడించి గ్రాడ్యుయేట్, ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ పార్టీ అధికారం ఉన్నా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసేటువంటి చరిత్ర గ్రాడ్యుయేట్ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు టీఆర్ఎస్ చెందినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గెలిచాను. ఇలా మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హైదరాబాద్ గ్రాడ్యుయేట్ అయితే బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తి గెలిచాడు. ఈ ఎన్నిక పూర్తిగా అధికారంలో పార్టీకి వ్యతిరేకంగా జరిగేది కాబట్టి ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే చదువుకున్న మేధావులు, యువత మన కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు. ఇలా ఎక్కడ పోస్టల్ బ్యాలెట్ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఉన్నటువంటి దాదాపు 119 నియోజకవర్గాలు, 80కి పైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఆదరణ చూపించారు. అదే ఆదరణ పెద్దలు జీవన్ రెడ్డి గారు చూపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి తద్వారా పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దీని ద్వారా ఒక ఊపిరిచ్చినట్టయితుంది. రానున్న స్థానిక సంస్థలు ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఈ చొప్పదండి నియోజకవర్గంలో అత్యధిక సీట్లను గెలుచుకొని కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తను నేను సవినయంగా వేడుకుంటాను. థ్యాంక్ యూ.